హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాకు చాలా వర్షం పడింది. ఈరోజు పొద్దున లైక్ ఎర్లీ మార్నింగ్ నుంచే బాగా వర్షం, హెయిల్స్ కూడా పడ్డాయి కొంచెం. చూసారా? గార్డెన్ కొంచెం చిగుర్లు వస్తున్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే అన్ని చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇవి రెండు ఆల్బుకార్ చెట్లు. చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ పువ్వులు వస్తాయి, ఆ తర్వాత ఆకులు, ఇంకా ఆ పువ్వులు పాలినేట్ అయ్యాక మనకి చిన్న చిన్న కాయలుగా తయారవుతాయి. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. చూసారా? చిన్ని చిన్ని కాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆల్బుకార్ కాయలు. బోల్డని కాయలు అయితే ఉన్నాయి చక్కగా. మరి ఇందులో మనకి ఎన్ని రాలిపోతాయో, ఎన్ని మన చెట్టు తట్టుకునే శక్తి ఎంత ఉంటుందో అంత ఉంచుతారనమాట మనకి దేవుడు. మిగతా అన్నీ రాలిపోతాయి. ఓకే, ఇదేమో ఫిగ్ ట్రీ ఇప్పుడే చిగురు వస్తుంది. మనకి ఇంకా టైం పడుతుంది. ఇది ఆకులు వచ్చి కాయలు ఇది చిన్నగా స్టార్ట్ అయ్యేది. కాయలు చూపిస్తాను అండి, చాలా చిన్నగా ఉన్నాయి. దూరం నుంచి చూపిస్తాను. చూసారా? ఇది కాయ. ఇక్కడ ఈ చిగురు ఆకు ఉంది కదా, ఆకు పక్కన ఉండేది కాయ. రౌండ్గా ఉంది కదా, అది కాయ అన్నమాట. ఇక చాలా ఎర్లీ స్టేజ్, మనకేం అర్థం కాదు. ఈ ఫిగ్ చూసారు, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇది కూడా ఫిగ్. ఇటు సైడ్ ఆకు పక్కన ఉంది కాయ. సో ఇంకొద్ది రోజులైతే చక్కగా మనకి అర్థమవుతాయి కాయలు. ఇక్కడ చూసారా, పుచ్చి ఫిగ్. ఇది ఫిగ్ అన్నమాట. ఇంకా అరటి చెట్లు మళ్ళీ మనకేమీ రాలేదు, కొంచెం టైం పడుతుంది వాటికి కూడా. ఇదేమో పీచ్ అండ్ నెక్టరీన్స్ అనమాట. చూసారా, వీటికి పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా క్యూట్ పింక్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ ప్రతి చెట్టుకి అంతే, ఫస్ట్ పూలు వచ్చేస్తాయి, ఆ తర్వాత చెట్టు నిండా పూలు వచ్చేస్తాయి, ఆ తర్వాత ఆకులు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ పూలే ప్రస్తుతానికి. కాకులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొంచెం కొంచెం. ఇలా వర్షాలు పడితేనే చిగుర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. వర్షం పడి మొత్తం నీళ్ళు పురదపురదైపోయింది. ఇంకా చూసారా, ఇంక ఇలాగే ఉన్నాయి అన్నీ మనకి కట్టలు కట్టలు. ఇంకా కొద్ది రోజుల తర్వాతనే మనకంత గ్రీన్గా వచ్చేస్తాయి. కొంచెం క్లోజప్లో చూపిస్తాను పువ్వులు. ఓకే, సో నెక్స్ట్ మనం మన మల్బెరీ చెట్టు దగ్గరికి వస్తే, ఇప్పుడే వీటికి ఆకులు స్టార్ట్ అయినాయి, కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి.
చూసారా, ఇవి మల్బెర్రీ కాయలు మనకి ఇంకా చిన్నగా ఉన్నాయి. అప్పుడే వీటిని కూడా స్క్విరల్స్ అన్నీ వచ్చి తినేస్తున్నాయి. ఇంకా అసలు మనకి పండను కూడా లేదు, వాటిని కూడా తినేస్తున్నాయి. చూసారా, ఇంకా చిన్న పిందెలు, పసిపిందెలు ఇవి. చెట్టు నిండా ఉన్నాయి బోలెడు. సో ఇది మన మల్బెర్రీ. జూమ్ చేస్తాను. ఇక్కడ చూసారా, బోలెడు ఉన్నాయి కదా కాయలు. పక్షులు అయితే చక్కగా పైన బాగా ఎంజాయ్ చేస్తాయి. పక్షులు, స్క్విరల్స్ అన్నీ మధ్యలో మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటున్నాయి పండినయా, కాయలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. మనకన్నా ముందు వాటికి బాగా తెలుస్తుంది కదా ఎప్పుడు రెడీ అవుతాయి పళ్ళు అని. ఓకే, ఇదండి. ఓ, కాలు మట్టిలో ఇరుక్కుపోయి చూడు, వర్షానికి బాగా ఎలా అయిపోయింది చూసారా. ఓకే, నేను వెళ్ళి కాల్ కడుక్కుంటాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.